తప్పుగా మాట్లాడుతున్నప్పుడు లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీంతో మనకు తెలిసినంత వరకు వారికి బోధించాలి. Therefore, when anyone commits a mistake, talks excessively, we should teach them. రీతిగా సోదర భావాన్ని మనం పెంచుకొని ఒకరినొకరు సర్దిద్దుకొని ఒకరికొకరు అన్నదమ్ముల వలె ఆదర్శంగా మనం చూడడానికి అలాంటి దీనికోసమని మన కళాశాల ప్రారంభించాం. Like this, we should lead the life of brotherhood, correct each other, rectify our defects. For that reason, institute is started. వాతావరణం లేదు. But that atmosphere is not present. పిల్లలందరూ మంచివారే. All students are good. కానీ తెలిసిన మంచిని ఇతరులకు చెప్పలేకపోతున్నారు. But they are not able to declare the good they know. తాను చేయలేకపోతున్నారు. They are not able to practice. చేయడానికి సిగ్గుపడుతున్నాడు. They feel shy to practice. చెప్పడానికి అనుమానపడుతున్నాడు. To declare their doubt. ఈ రెండు ఉన్నప్పుడు సిగ్గు అనుమానము ఇంక వీడు అభివృద్ధికి రాలేడు. When the doubt and shyness are there, he can never improve. ఎందుకు ఈ విషయం? Why should you feel shy? ఎందుకు నీకు అనుమానం? Why should you doubt? మంచి చెప్పేదానికి ఎందుకు భయం? To say good, why should you be afraid of? కనుక మనం భయపడకూడదు. So we need not have any fear. చెడ్డదానికి భయపడాలి కానీ You should have fear for bad. మంచిదానికి భయపడకూడదు. You need not fear for good. కనుకనే So, పాప భీతి ఉండాలి మానవునికి. you should have fear of sin. అంతేగాని మంచిదానికి భీతి ఉండకూడదు. You should not have fear good. ఈ విధమైన యొక్క ఉన్నత భావాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి. Students should develop such noble feelings. ఏదైనా ఇద్దరు చేరు ఒకరిని మాట్లాడుతుంటే మూడో వాడు అక్కడికి వచ్చి మంచిది కాదు. It's not good discipline అని చెప్తే వాడు కూడా బాగుపడతారు. ఇంకొకరు వాడు కూడా మాట్లాడతారు. If two are talking, the third one should go. You should not talk like this. And if you teach so, they stop talking later. వాడు హౌ ఆర్ యు బ్రదర్ అని వీడు కూడా దాంతో ఏకమైపోతే ఇంకా అయిపోతుంది. The third fellow also says, hello brother, how are you? He also becomes one with the rest of the two. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకోసం, ఎవరి విషయం, ఈ విధంగా ప్రశ్నించుకుంటారు. He goes on questioning, what are you talking, what about, what's the matter? ఇంతే కాకుండా Not only this, పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నమాట. of all the sins, criticizing others is the worst of the sins. ఆ పిల్లవాడి ఇట్లా, ఈ పిల్లవాడి ఇట్లా, వీడి ఇట్లా, ఇలాంటి విషయాలు ఏమాత్రం మాట్లాడకూడదు. We should never talk criticizing others. He is such, he is such. ఎవరిలో చెడ్డలేదు. Who is the one without defect? బైబిల్లో కూడా చూశారు. You must have seen in Bible also. ఒక స్త్రీని బజార్లో నిలబెట్టి అటు ఇటు పోయేటట్టు వాడంతా రాళ్ళు విసురుతూ వచ్చాడు. A woman, many people started pelting stones on a woman there in open street. ఆమెను అందరినీ హింసిస్తూ వచ్చారు. All started hurting her by throwing stones. జీసస్ ఆ మార్గంలో వచ్చాడు. Jesus was passing by in the same route. చూచాడు. He watched this. నిలబడి He said, stop it. ఎందుకు ఆమె రాళ్ళతో కొడుతున్నారు? Why are you pelting stones like that? ఆమె మహా పాపి. She is a great sinner. గృహస్థ ధర్మాన్ని విస్మరించి Forgetting the law of householder, పాడు మార్గంలో ప్రవేశించి she is in a wrong way. క్యారెక్టర్ అంతా నాశనం చేసుకుంది. She ruined her character.